ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. క్లాస్కు జాయిన్ అయినటువంటి మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. మనకు క్లాస్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 365 డేస్ సెషన్లో 18వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం అండి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. శనివారం రోజు ప్రతి శనివారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. పోయిన వారం మనకు సారు మెసేజ్ ఇవ్వడం ద్వారా ఆ కార్యక్రమం జరగలేదండి. ఆ, ఈ వారము ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటాము. అలాగే ధ్యానము, అనుభవాలు కొత్తగా వచ్చింటారు కదండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటాం అన్నమాట. అలాగే పాటలు పాడేవాళ్ళు, పద్యాలు, శ్లోకాలు, కథలు, పొడుపు కథలు, మీ ఇష్టం అండి. ఈరోజు మన క్లాస్ అందరూ పాల్గొనాలి, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవ్వాలి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని మీ పేరు, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు క్లాస్లో, ఆ, ఏంటి ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు జాయిన్ అయ్యారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానంలోకి హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్, ఎవరైతే కొత్తగా వచ్చారో. అందరూ పాత వాళ్ళేనా? ఓకే. వీడియో ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నాగేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు, ఊరు, ఎప్పుడు జాయిన్ అయ్యారు? మాది మార్చల్ అండి, గుంటూరు డిస్ట్రిక్ట్, పల్నాడు జిల్లా. ఓకే. నిన్న జాయిన్ అయ్యాను మేడం. ఓ, నిన్న జాయిన్ అయ్యారా? ఓకే. అవును మేడం. ఉమ్. మరి కొత్తగా జాయిన్ అయ్యారు, ధ్యానం అర్థమైందండి ఎలా చేయాలి ఏంటి అని మీకు? అంతకు ముందు ఒకసారి లాగిన్ అయ్యాను మేడం. ఓకే. ఆ, కొంచెం కొంచెం తెలుసు, ఓకే. కొంచెం కొంచెం ఆ, అర్థమవుతుంది. ఆ. కాబట్టి చాలా బాగుంది మేడం, ఆ, క్లాస్ చాలా బాగుంది. అన్ని చాలా తెలియనివి చాలా తెలుసుకుంటున్నాం మేడం. ఓకే. ఆ, అయితే నిన్నటి నుంచే మొదలు పెట్టారనమాట మీరు ఆ, ధ్యానము. అవును మేడం. కూర్చోగలుగుతున్నారా? అంటే స్టార్టింగ్ కదా, కూర్చోవడం ఇబ్బంది ఏం కాలేదా? నేను హ్యాండిక్యాప్డ్ మేడం, కాలు ఫ్రాక్చర్ అయింది. పైన మంచం మీదే కూర్చోవచ్చు. కూర్చుంటాను. కింద కూర్చోవడం అని ఏం లేదు అసలు. ఉమ్, ఎంతసేపు మనం కూర్చోగలగాలి కదా ఫస్ట్ కదా. ఆ, ఆ, ఎక్కడైనా సరే, పైన అయినా సరే, కింద అయినా సరే, మంచం మీద అయినా సరే, స్థిర సుఖాసనం అంతే. ఇక్కడ కండిషన్స్ ఏం లేవు. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని ఏం లేదు. మనకు ఎలా కూర్చుంటే కంఫర్టబుల్ అలా కూర్చోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మనకు ఎనర్జీ అంతా లాస్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే కదులుతూ ఉంటాం కదా, ఇబ్బందిగా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఈజీగా మనకు ఎలా పోస్టర్లో కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటే సరే. కాళ్ళు క్రాస్ చేసుకోవడము, చేతులు క్రాస్ చేసుకోవడము. ఎందుకంటే కొంతమంది ఇలా పెట్టుకుంటూ ఉంటారు, ఇలా పెట్టుకుంటే మనకు పైనుంచి వచ్చిన ఎనర్జీ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఎనర్జీ లాస్ అవుతుంది. కాబట్టి ఇట్లా ఉమ్, వేళ్ళలో వేళ్ళు వేసుకొని ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు మన ఎనర్జీ మనలోనే ఉంటుంది. ఉంటుంది. అలాగే అయిపోతూనే ఏం చెప్తాము అంటే ఈ వేళ్ళను మనము మన కళ్ళ మీద పెట్టుకోమంటాం. ఇక్కడ వచ్చిన ఉమ్, ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి అది మన లోపలికే వెళ్తుంది. ఆ, ఆ తర్వాత మనము చేతుల్ని చూసుకోమంటాం. ఎందుకు అంటే ఎక్కువ ఎనర్జీ కళ్ళలో పాస్ అవుతుంది. ముందు కాలము ఋషులు, మహర్షులు కొన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఎవరన్నా డిస్టర్బ్ చేశారనుకోండి, ఆ కళ్ళు తెరిసే, ఆ కంటి ద్వారా అవతల వాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది కదా. అలా అవును. ఆ కళ్ళలో వచ్చిన ఎనర్జీని బయటికి ఎక్కడా పోకుండా మన లోపలికి మళ్ళా తిరిగి మన లోపలికి మన చేతుల్లోకే వస్తుందన్నమాట. ఏది బయట ఉమ్, ఆ ఎనర్జీ కూడా లాస్ కాకుండా చెప్తామన్నమాట. ఇలా వేళ్ళలో వేలు వేసుకుంటే ఎనర్జీ, వచ్చిన ఎనర్జీ మన మన వేళ్ళలోనే ఉంటుంది, తిరిగి అది మన ఉమ్, శరీరంలోకే వస్తుంది. కళ్ళు తెరిచిన ఆ ఎనర్జీ కూడా మన లోపలికే వస్తుంది. అందుకని
చేతుల్ని చూసుకోమంటాం అనమాట. ఓకేనా? కొత్తగా ఓకే వచ్చాం మేడం. కాబట్టి తెలిసి ఉండదు కదా. తెలీదు మేడం. ఆ, అదనమాట. ఇలా ఇలా కూర్చుంటే చాలు, కళ్ళు మూసుకొని ఇంకా శ్వాసను గమనించడం. అంటే అదే పనిగా తీసుకోవడము, అదే పనిగా వదలడం కూడా ఉండదు ఇక్కడ. మనం ఇప్పుడు ఉమ్, మాట్లాడుతుంటే శ్వాస అదంతకు అది జరుగుతూ ఉంటుందా? మనం భోజనం చేస్తుంటే అదంతకు అది జరుగుతుందా? పడుకున్నా అదంతకు అవును. అదే జరుగుతుంది కదా. అలా జరిగే శ్వాసను గమనించమంటాం అనమాట. అది కొత్తగా వచ్చిన కొన్నాళ్ళు. ఆ తర్వాత ఆ శ్వాస అనేది నిదానంగా నిదానంగా తగ్గిపోతా వస్తుంది అనమాట. బ్రీతింగ్ అనేది ఉమ్, ఎక్కువ తీసుకోవడం అనేది తగ్గించేస్తాం ఈ సాధనలోకి వచ్చామంటే. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ శ్వాసలే తీసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు ఉమ్, అలవాటు కోసము వేరే వేరే ఆలోచనల నుంచి పక్కకు తప్పించడం కోసము శ్వాసను గమనించడము, అలాగే ఏదైనా మ్యూజిక్ పెట్టినా కూడా దానికోసమే అనమాట. ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆలోచనలు మళ్ళీ అవును. మన మీద ప్రభావం చూపించకుండా ఆ ఆలోచనలు కట్ చేసి తిరిగి మళ్ళీ ధ్యానం చేయడం కోసం. ఓకే మేడం. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు మేడం, పర్వాలేదు. చాలా బాగా చెప్తున్నారు మేడం. నిన్న థ్యాంక్ క్లాస్ అయితే సూపర్, చాలా బాగుంది. ప్రతి శుక్రవారము ఇలాగే ఉంటుందమ్మా. ప్రతి శుక్రవారము కూడా మనకు ఆ, ఏమంటాము, సమగ్ర జీవన శైలి ఉంటుందన్నమాట. మనము బయట ఇప్పుడు మెడికల్ షాపులకు వెళ్ళి మందులు కొనుక్కొని తీసుకున్నా ఆ, అది కంట్రోల్ చేస్తుందే తప్ప నివారణ పూర్తి పూర్తి మనకు తగ్గించదు సమస్యను ఏదైనా. అవును. ఉమ్, అదే మనం ఆయుర్వేదిక్ కానీ ఇలా హోమియోకి వెళ్ళామంటే మనకు నివారణ అనేది ఉంది అక్కడ. ఇంకోటి హోమ్ రెమెడీస్ మన ఇంట్లోనే మనము సరిగ్గా అవును. ఆ, సరైన ఆహారము ఇవన్నీ తీసుకుంటే కూడా ముందు తీసుకునే ఆహారాలు పోయినాయి. ఇప్పుడు అంతా కూడా మార్కెట్ ఫుడ్ అయిపోయింది ఎక్కువ, అవును. ప్యాకేజ్ ఫుడ్ అయిపోయింది. కాబట్టి ఆరోగ్యం కూడా అంతే స్పీడ్గా అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి అవి అవును. కూడా మనము వాడకండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు మహావతార్ టీవీ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు పాత వీడియోస్ కూడా ఉంటాయి అనమాట మన దాంట్లో. ఇప్పుడు సంవత్సరం చేసుకున్నాను నాటివి. మేడం. ఆ నేను ఆ వీడియోస్ చూస్తుంటాను. చూసుకోవచ్చు అనమాట. ఆ చూస్తూ ఉంటాను. ఓకే ఫాలో అండి. అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ. ఆ, చూస్తాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. కొత్త వాళ్ళండి, ఈ సెషన్లో జాయిన్ అయిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదా ఇప్పుడు మోస్ట్లీ ఒక 15 రోజులు అయి ఉంటుంది కదా, మీకు ఎలా ఉంది అదైనా చెప్పండి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఆత్మ ప్రణామాలు మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే. రీసెంట్ గానే జాయిన్ అయ్యాం మ్యామ్ మేము. నా పేరు నాగమణి. ఉమ్, వింటూ ఉన్నాము, క్లాసెస్ చాలా బాగున్నాయి, మంచిగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది డైలీ. ఉమ్. కాకపోతే మాట్లాడాలంటే కొంచెం ఫియర్, అందుకే ఎక్కువ అదే మాట్లాడు. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఆ మాట్లాడే భయం పోగొట్టడం కోసమే ఈ సెషన్. ఆ, ఈ శనివారం పెట్టిన సెషను ఆ భయం నుంచి మాలోకి వచ్చేయాలి. మీరు కూడా అందరూ కూడా అలాగే చక్కగా మాట్లాడుతూ ఉండాలి. క్లాసులు మీకు కూడా ముందు ముందు సెషన్లో ఇస్తూ ఉండాలి. అందుకోసమే ఇది అనమాట, ఒకరితో ఒకరు మాట్లాడడం కోసమే, కమ్యూనికేషన్ కోసమే పెట్టడం జరిగిందనమాట. ఉమ్. ఈ సెషనే జాయిన్ అయ్యారా? ఎలా జాయిన్ అయ్యారండి? మీకు ఎలా నేను తెలిసింది ఇది? మామూలుగా మొన్న కడతాలు లో ఓకే, కడతాలకు వచ్చినప్పుడు. పాంప్లెట్ లో లింక్ ఉంది కదా మ్యామ్, ఉమ్, ఆ లింక్ ద్వారా డైలీ వింటా ఉన్నాము, ఉమ్, జూమ్ లో జాయిన్ అయ్యి. ఇక చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. ఆ, ఇది అట్లీస్ట్ మనం వింటా ఉంటేనన్నా కూడా డే బై డే చాలా విషయాల్లో మార్పు వచ్చేస్తుంది. ఉమ్. మ్యామ్, ఇప్పుడు ఇంతకుముందు క్లాసెస్ రికార్డింగ్స్ ఎట్లా తీసుకోవాలి? మహావతార్ టీవీ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ, అందులోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే పాత వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకే, ప్లేలిస్ట్ లో ఉంటాయి ఉమ్. అన్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే 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 మ్యామ్.
నాకు ధ్యానం చేసేటప్పుడు ఆ ఎక్కువగా కూర్చోలేకపోతున్నాం మేము ఎక్కువసేపు. ఉమ్, ఆలోచనల చుట్టే తిరుగుతూ ఉంటుంది మైండ్. ఉమ్. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇంకా వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే కంట్రోల్కి వచ్చేయాలంటే ఎలాగండి? మనమేమో ఇప్పుడు పుట్టి 40 ఏళ్ళు అయింటుంది. ఈ పుట్టిన ఐదో సంవత్సరం నుంచి మనకు ఊహ తెలిసి ఉంటుంది అనుకోండి, మనసు ప్రభావం ఉంటుంది. అప్పటి నుంచి దాని మీద, మనసు మీద అన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి 5 ఏళ్ల నుంచి. అవన్నీ కూడా ఒక్కసారి మనకు పోవాలి అంటే అంత ఈజీగా పోదు సాధన. అయితే వచ్చిన ఆలోచనను పంపించేయడం, కట్ చేయడం. ఇప్పుడు ఉమ్, ఆలోచించాల్సిన పని లేదు, నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా, మళ్ళీ తిరిగి కళ్ళు తెరిచినప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఏ పని చేస్తున్నానో దాని మీద నా దృష్టి ఉండాలా అనుకొని ఆ ఆలోచనను కట్ చేస్తూ మళ్ళీ మనం ఆలోచనలు లేకుండా సాధనలోకి రావడం. ఇంకొకటి, ఆలోచనలు వస్తున్నాయి కాదు, లోపల ఉన్నవన్నీ బయటికి పోతున్నాయి అనుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇల్లు ఒక వారం రోజులు 10 రోజులు మూసేసామంటేనే ఎంతో దుమ్ము వస్తూ ఉంటుంది ఇంట్లోకి. వస్తూ ఉంటుందా, మనం ఏం చేస్తాము, అదంతా బూజుకర్ర తీసుకొని దులిపేసి చీపుడుతో అంతా బయటికి తోసేస్తాం. ఇప్పుడు బయటికి పోతుందా చెత్త, లేకపోతే ఆ, ఎక్కువ అనిపిస్తుందా? ఈ పక్కనంతా క్లీన్ అయ్యిందా మనకు? ఉమ్, కాబట్టి ఆలోచనలు రావడం కాదు, మన లోపల ఉన్న ఆలోచనలు బయటికి పోవడము అనుకోండి. ఉమ్, లోపల ఉమ్, ఉండేది ఇంటర్నల్ గా క్లీన్ అవ్వాలి కదా. అవి అట్లే పేరుకొని ఉంటే లోపల ఎథరిక్ బాడీ అనేది క్లీన్ అవ్వదన్నమాట. ఉమ్. కాబట్టి అది క్లీన్ అవ్వాలి, ఇంటర్నల్ గా క్లీన్ అవ్వాలి అంటే లోపల ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోవాలి మనం. అదే మేము ఎక్కువ టైంలో మామూలుగా ఏ పని చేసుకున్న దానికంటే కూడా ఈ ధ్యానం చేసేటప్పుడే ఎక్కువ వస్తాయి వస్తాయి, ఇదే. ఎందుకంటే కళ్ళు తెరిచాం కదా, కళ్ళు మూసుకుంటాం కదా, కళ్ళు తెరిచినప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తాం కదా. ఉమ్, అందువల్ల ఆ ప్రపంచంలో ఉంటాం. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఏ పని చేస్తారో ఆ పని మీదే దృష్టి పెట్టడం. ఇప్పుడు వంట చేస్తున్నారా, దాని మీదే దృష్టి పెట్టడం. టీవీ చూస్తున్నారా, అక్కడే దృష్టి పెట్టడం. ఇలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నానో దాని మీదే ఉండాలి, పక్కకు పోకూడదు ఉమ్. అనేది ప్రాక్టీస్ చేస్తా వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నా కూడా అక్కడే ఉమ్. ఉంటుందన్నమాట. మళ్ళీ ఆలోచనలు పోదు. అయితే ఒక్కొక్కరికి, కొంతమందికి నెల పట్టింది, 2 నెలలు పట్టింది, ఆలోచన రహిత స్థితి కొంతమందికి 6 నెలలు కూడా పట్టిందండి. ఉమ్. అయితే సాధన, సాధన ఆపకుండా, ఇప్పుడు 3 3+2+1 అనే ఒక ఫార్ములా ఉంటుందన్నమాట మనకు. ఏంటి అవును. అంటే, 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము. ఆ సజ్జన సాంగత్యం మన క్లాస్లో ఎలాగూ జరుగుతుంది. అయితే 3 గంటలు అన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు 3 గంటల సేపు కూర్చోలేరు. 3 పూటలా కూర్చోండి, పొద్దున కొంచెం సేపు, మధ్యాహ్నం కొంచెం సేపు, రాత్రి కొంచెం సేపు. అలా మొదలుపెట్టి కొంచెం ఒక నెల రోజులైందనుకోండి, ఒక పూట అన్నా కూడా గంట సేపు కూర్చోవడం. ఆ తర్వాత ఉమ్. ఇంకొక రోజుకు ఒక 10 నిమిషాలు పెంచుకోవడం, ఇంకొక రోజుకు 10 నిమిషాలు పెంచుకోవడం. ఇట్లా చేస్తా వస్తే టైం పెరుగుతా ఉమ్. వస్తుంది, కూర్చోగలుగుతాం. ఒకేసారి కూర్చోవాలి అంటే పరిగెత్తారు ఎవరు, ఏంటబ్బా ఇలా చెప్తున్నారు. ఇంకొకటి, బుక్స్ మనము ఆల్రెడీ షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది, పాత వీడియోస్ ఉంటాయి, అవి మనం చూడడం, బుక్స్ చదవడం. ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, అట్లా ఎన్నో పుస్తకాలు ఉంటాయి మన దాంట్లో. మళ్ళా కావాలంటే నేను షేర్ కూడా చేస్తాను. మీరు ఆ పుస్తకాలు తెప్పించుకొని చిన్న చిన్న పుస్తకాలే మొదలు పెట్టండి, ఒకేసారి పెద్ద పుస్తకాలు అంటే కాదు. అలాగే నేను క్లాసుల్లో ఈ పీడిఎఫ్లు కూడా పంపిస్తూ ఉంటాను అనమాట. అవి కూడా ఓపెన్ చేసుకొని మీకు చేతనైతే చదువుకోవచ్చు. ఇలా పుస్తకాల ద్వారా కూడా మనకు వచ్చిన డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. పుస్తకాలు ఖచ్చితంగా చదవడము, అలాగే ఆ, స్వాధ్యాయము అంటాం దాన్ని, సజ్జన సాంగత్యం, క్లాసులు వినడం. ఇది ఉమ్. చేస్తా వస్తే సాధన ద్వారా ఒక 6 నెలలు టైం పెట్టుకోండి. అంత లేదు, ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదా, 41 డేస్ ఉమ్. పెట్టుకున్నారనుకోండి. ఈ సాధన ఆపకుండా ఈ 41 రోజులు మీరు ఇలాగే చేస్తూ ఉంటే 41వ రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. కొంచెంలో కొంచెమైనా తేడా ఉంటుందన్నమాట. అవును. ఆ, కాబట్టి ఆ సాధన మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఓకేనా? అండ్ మ్యామ్, ఒక్కొక్కసారి హిందీ వాళ్ళు మాట్లాడినట్టు అనిపిస్తుంది, వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ తెలుగు
ఈ మన సెషన్లు రాత్రి 9కి పొద్దున్నే 5కేనండి, 2 సెషన్లే ఉంటాయి మనవి. మీరు పొరపాటున మార్నింగ్ లింకులు రాత్రి నొక్కారనుకోండి వేరే క్లాస్లోకి వెళ్ళిపోతారు. మన మహావతార్ ఫౌండేషన్లో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ 4 భాషల్లో నిర్వహిస్తారు సార్. అయితే ఇప్పుడు ఏదైతే నంబర్ ఉందో లాస్ట్లో 66555 అనేది, ఆ నంబర్ ద్వారా మీరు వచ్చారు అంటే అది నైట్ సెషనే అవుతుంది. ఓ 2 లింకులు ఉంటాయి కదా, మార్నింగ్ లింక్ వేరే ఉంటుంది, నైట్ లింక్ వేరే ఉంటుంది. మీరు మార్నింగ్ లింక్ ఇప్పుడు నొక్కారనుకోండి వేరే క్లాస్లోకి వెళ్ళిపోతారు. అదొకటి అట్లా గమనించుకోండి. టైమింగ్ ఉంటుంది కదా, 9 నుంచి 10కి అని, ఆ లింకును క్లిక్ చేయండి. ఓకే ఓకే ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రణామాలు మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అనిత గారు హ్యాండ్ రైజ్ చేసినారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఉన్నారా? ఇంకా యాదగిరి గారు, మీరు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు కదా సార్? అవును సార్, అవును మేడం. నమస్కారం మేడం. నమస్తే. అంటే నేను నిన్న ఒక రోజు మిస్ అయ్యాను మేడం. స్టార్ట్ అయిన నుంచి నిన్న లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఉమ్, కానీ చాలా ప్రతిరోజు అటెండ్ అవుతున్నాం. చాలా బాగుంది మేడం. మీరు ఉమ్, అందులో కొన్ని పుస్తకాలు కూడా PDF లో పంపారు. ఉమ్, పత్రిజీది ఒకటి, ఇంకొకటి పంపారు. అది చాలా బాగుంది మేడం. ఇంకా పూర్తి చదవలే కానీ కొన్ని ఉమ్, పేజీలు చదివాను. అద్భుతమైన పుస్తకాలు. ఉమ్. ఈ మెడిటేషన్ కూడా నేను అంటే దాదాపు 5 years చేస్తున్నాను మేడం. సార్. నేను మహేశ్వర పిరమిడ్ చాలా సార్లు వచ్చాను. పోయినసారి మాత్రం నేను మొన్న ఈ వీక్ లో రాలేదు. లాస్ట్ ఎండింగ్ లా రాలేకపోయినా. నేను పత్రి సార్ను కూడా దగ్గర నుంచి కూడా చూశాను. ఆయన అద్భుతం. వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాను. ఉమ్, ఆయన దగ్గర దాకా పోయే అవకాశం కూడా వచ్చింది నాకు. అద్భుతం. ఆయనతో కరచాలం చేసే అదృష్టం కూడా వచ్చింది. ఉమ్, అప్పటి నుంచి ఈ ధ్యానంలో నాకు చాలా అద్భుతాలు కూడా కనబడుతుంది. సార్ ఆటోమేటిక్ గా నాకు నేను మాంసాహారం నుండి శాకాహారంకి వచ్చేసిన ఆల్రెడీ. వెరీ గుడ్. ఆటోమేటిక్ వచ్చాను. ఎందుకంటే అది ఆ ధ్యానంలో నాకు దీన్ని అంటే నేను చాలా ఎక్కువ ప్రతిరోజు అంటే ఎక్కువ వారం కోసం తినే అలవాటు ఉండేది వాస్తవంగా. ఎప్పుడైతే మెడిటేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అది టోటల్ దాని మీద విరుక్కు తినాలి అని అనిపించదు ఇంకా. లేదు కదా అసలు. అదంటే ఎంత మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంత వాళ్ళు అది తిని ఏమైతుంది అన్నా కానీ లేదు, దాన్ని క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళకు చెప్పేశాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అది కారణం అంటే మెడిటేషన్ వల్ల. మెడిటేషన్ చేయడం వల్ల నేను ప్రతిరోజు అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాను. 3 to 4:30 ఇట్లా ఈ టైంలో చేస్తే కనుక నాకు చాలా ఎఫెక్టివ్ పడుతుంది. చాలా బాగుంది. అనుకోకుండా మీ లింక్ ఫేస్బుక్ లో దొరకడం నాకు ఇది చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫేస్బుక్ లో జాయిన్ అయ్యాను. అంటే మనం అనుకుంటాం కదా, ఏదైతే వెతుకుతామో అటువైపు వెళ్తాం అనేది. మనం ఆధ్యాత్మిక వైపు వెళ్తున్నాం కదా. నేను ఒక యోగి ఆత్మకథ నేను 20 years క్రితం చదివాను. నేను నాకు 25 years ఉన్నప్పుడే ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివాను. తర్వాత మధ్యలో నేను ఒక 5 years క్రితం కొనుక్కున్నాను. అది నా దగ్గర ఉంది ఆల్రెడీ. చదువుతుంటాను. చాలా పుస్తకాలు కూడా తెచ్చుకున్నాను నా పిరమిడ్ నుంచి. చాలా బాగుంది మేడం. ఈ 21 days కాకుండా 365 days పెట్టిరు. ఎంత అద్భుతం అంటే మామూలు విషయం కాదు ఇది. కంటిన్యూ ఎంత మనలో ఆధ్యాత్మికంగా పెరుగుతుందంటే ఇది అందరికీ ఈ రాదు అవకాశం. ఎవరైతే అటువైపు వెళ్ళాలనుకుంటారో ఏదో ఉంటేనే ఏదో ఒక జన్మలో అది అవకాశం ఉంటేనే. మీలాంటి వాళ్ళు జ్ఞానం అందించడం మామూలు విషయం కాదు. చాలా సంతోషం ఉంది. మీకు రంగనాథ్ సార్కు ఈ ఫౌండేషన్ వారికి మాత్రం నేను నమస్కారం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఇలా మీరు ఎక్స్పీరియన్స్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కొత్త వాళ్ళకు కూడా అది కూడా ఒక మంచిగా ఉంటుంది కదా. మీ అనుభవాలు కూడా వాళ్ళకి పాఠాలు, మా అందరికీ కూడా కొత్త వాళ్ళకు పాత వాళ్ళ అనుభవాలు పాఠాలే అవుతాయి కదా. అందుకే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అనేది. అదే కాకుండా సార్ ఇప్పుడు ఏదైతే ఫ్రైడేస్ ఉన్నాయో మీరు కూడా ఏదైనా చెప్పచ్చు సార్ అలా తీసుకొని. లేదు ఒక టాపిక్ చెప్పాలనుకుంటే కూడా నెక్స్ట్ మంత్కు నేను చెప్తాను మేడం, ఒక రోజు నాకు ఇవ్వండి అంటే కూడా మీకు ఒక సెషన్ ఇస్తామన్నమాట. మీరు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పచ్చు సార్ అట్లా. ఓకే, తప్పకుండా నేను చేస్తాను. తప్పకుండా నాకు అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. నమస్తే మేడం. మాస్టర్స్ నమస్తే మాస్టర్స్. నేను ఈ క్లాస్ లో సెషన్స్ కి రాకముందు నాకు నైట్ నిద్ర పట్టేది కాదు.
ఉమ్, బాగా టెన్షన్, బాగా హెడ్ఏక్. 12, 1 అయినా నిద్ర పట్టేది కదా. ఉమ్. మాక్సిమం నేను నిద్రపోతే 2 అవర్స్ నిద్రపోయేదాన్ని. ఇప్పుడు నేను ధ్యానం చేసి పడుకుంటే హాఫ్ అన్ అవర్ నిద్రపోయినా డీప్ స్లీప్ కి వెళ్ళిపోతున్నాను. వెరీ గుడ్. లైట్ గా నాకు కొంచెం హెడ్ఏక్ కూడా లైట్ గా తగ్గుతూ ఉంది. ఉమ్, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను నాకు మైగ్రేన్ ఉంది అని. ఉమ్, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఎప్పుడో రేర్ గా వస్తుంది. ఆ ఉమ్, ముద్రాస్ వేస్తున్నాను. అంత కోపం అనిపించట్లేదు. ఏ ఇష్యూ వచ్చినా ఇంతే కదా ఇష్యూ, దేవుని మనం సాల్వ్ చేయగలం అన్న ఫీలింగ్ వచ్చింది. ఫుల్ కేసెస్ లో బిజీగా ఉండే నేను నాకంటూ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసుకుంటే చాలా రిలీఫ్ గా ఉంది. వెరీ బయట గుడ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇదేముంది మనం సాల్వ్ చేయగలం. నో ప్రాబ్లం. టెన్షన్ తీసుకోవట్లేదు మేడం. అంత ముందు ఏదైనా టెన్షన్ తీసుకుని నాకు బీపీ డౌన్ అయిపోయేది, బాడీ అంతా చెమటలు వచ్చేసేది టెన్షన్ కి. ఇప్పుడు అలా ఏం లేదు. ఇది కదా మనం సాల్వ్ చేద్దాం, థింక్ చేద్దాం, ఏదో ఒకటి వే దొరుకుతుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ మేడం. 1 ఇయర్ కోర్స్ అనేది అది ఇందాక సార్ చెప్పారు, అది చాలా వాల్యుబుల్ మాలాంటి వాళ్ళకి. నాకైతే మేడం హాఫ్ అన్ అవర్ నిద్రపోయినా చాలా డీప్ స్లీప్ కి వెళ్ళిపోతుంది. ముందు ముందు అంతకు ఇలా ముందు చేస్తూ ఉన్నారంటే ఇంకా మీకు అలా నిద్రలేమి అనేది లేకుండా కంటిన్యూగా పడుకుంటారండి. అలా అంతకు ముందు నేను ఎక్స్పీరియన్స్ మెడిసిన్ వాళ్ళు కూడా వేసుకుని ఉన్నారు. పడుకునేదాన్ని. ఉమ్, మెడిసిన్ వేసుకుని పడుకునేదాన్ని మేడం అంతకు ముందు. ఉమ్, లేదంటే బుక్స్ తీసి చదివేదాన్ని, ఎప్పుడుకో నిద్ర వచ్చి అది కూడా నాకు డీప్ స్లీప్ వచ్చేది కాదు. ఒక ఉమ్, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదేదో సంథింగ్ లోపల తిరుగుతూ ఉంటుంది మైండ్ లో అన్ని. ఇప్పుడు ఉమ్, అలా ఏం లేదు, పడుకున్నా అంటే హ్యాపీగా నిద్రపోతాను. కరెక్ట్ గా 5కి నిద్ర లేస్తున్నాను. ఉమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇది మేడం. కదా కావాలి. ఇప్పుడు మనము ఇంత చేస్తూ ఉండదు ఎందుకు, అందరికీ కూడా ఆరోగ్యం ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. నిద్ర లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి ఆనందం? ఒక పూట నిద్ర లేకపోతే రెండో రోజు మొత్తం అంతా అలా ఉండిపోతాం అనమాట. అసలు కాబట్టి మేడం 4 ఇయర్స్ నుంచి ప్రాపర్ గా నిద్రపోయేదాన్ని కాదు. ఈ చదివి నేను జడ్జి ప్రిపేర్ అవుతున్నాను. ఆ చదువులోనే పడి మొత్తం మైండ్ అదే తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ఉమ్, ఏంటంటే హాఫ్ అన్ అవర్ చదివినా నాకు కూల్ గా లోపలికి వెళ్తుంది, నేను నిద్రపోతున్నాను, పిల్లలతో బాగానే స్పెండ్ చేస్తున్నాను. ఉమ్, అంత అంత టెన్షన్స్ లేవు. థ్యాంక్ యూ ఉమ్. మేడం. 15 రోజుల క్లాసే. అవును. అందుకే మేడం నేను ఒక 10 minutes లేట్ అయినా ఖచ్చితంగా జాయిన్ అవుతాను. ఒకవేళ వర్క్స్ చూసుకొని లేట్ అయిపోయినా 10 minutes అయినా పర్లేదు, రిమైనింగ్ 40 minutes వింటాను కదా అని ఉద్దేశంతో జాయిన్ అవుతాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారండి. ఇదే కావాల్సిండేది. మనకి ఏంటి అంటే మిగతా వాళ్ళకి కూడా అరే ఏదో వస్తున్నాం పోతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దానివల్ల ఏం ఉపయోగము, ఏం బెనిఫిట్ ఏంటి అంటే, ఓ ఇందులో ఏదో ఉంది కదా, మనము చూద్దాము చేద్దాము అని కూడా అనుకుంటారు కదా. అట్లా. అవును మేడం. స్టార్టింగ్ లో నాకు ధ్యానంలో కూర్చుంటే మైండ్ అసలు దానిలోకి వెళ్ళేది కాదు. ఇప్పుడు కూర్చున్నానంటే డైరెక్ట్ గా హ్యాపీగా 1 అవర్, అసలు హాఫ్ అన్ అవర్ ఎట్టపోతుందో తెలియదు. ఉమ్. అయిపోగానే హ్యాపీగా నేను పడుకునేస్తాను, నిద్రపోతాను. థ్యాంక్ అందుకే యూ థ్యాంక్ యూ ఫర్. ముందు సెషన్ ఫస్ట్ ధ్యానం ఉండేది, తర్వాత క్లాసులు ఉండేది. కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు అనమాట. ఎందుకు అంటే ఆ పడుకునేది ధ్యానం చేసి పడుకుంటారు. సెషన్ ఎండింగ్ లో ధ్యానం పెడితే ఆ సెషన్ ఎండ్ అయిపోతూనే అట్లే నిద్రపోతారు ధ్యానం చేస్తూ, అది యోగ నిద్ర అవుతుంది అని సారు మార్చారనమాట. లేకపోతే ఫస్ట్ మెడిటేషన్ తర్వాత క్లాసు ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ క్లాసు తర్వాత మెడిటేషన్ పెట్టడానికి కారణం కూడా అదే. థ్యాంక్ యూ మేడం. మాలాంటి వాళ్ళకి చాలా మందికి యూస్ఫుల్ గా ఉంది. నేను కూడా, మా సీనియర్ అడ్వకేట్ గారు కూడా దీనిలో ఉన్నారు. ఆయన రోజు చెప్పేవాళ్ళు నాకు, అమ్మా చేరమ్మా అని. కానీ మనకు మనసులో అనిపిస్తే గానీ ఎవరి మాట మనం వినం. అదే. నేను అలా సెర్చ్ చేస్తూ ఉంటే ఫేస్బుక్ లో మీరు కనిపించింది. ఉమ్. అప్పటి నుంచి నేను ఎవ్రీడే జాయిన్. ఒక 10 minutes పోతే పోయింది, మిగతా 40 minutes వింటాను కదా, అదే అదే. నాకు చాలా వాల్యుబుల్. ఇదే థ్యాంక్ యూ మేడం, మేడం. ఇంకోవరకు మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు షూర్ మేడం. నేను స్టూడెంట్ మనకు తెలిసినది నలుగురికి పంచడమే. ఇదే సేవ. అంతే మేడం. అంతే అంతే మేడం. అందరూ హెల్తీగా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయింది నలుగురికి. మీకు మీ ఫాదర్ పేరెంట్స్ కానీ ఇంకోరికి ఇలా చెప్తూ ఉన్నారంటే 10 మంది, ఇప్పుడు మీ దాంట్లో ఎంతమందో ఉంటారు వాట్సాప్ లో, అందరికీ పంపించండి లింకు. ఒక్కళ్ళన్నా జాయిన్ కాకపోతారా? వాళ్ళలో మార్పు రాకుండా పోతుందా? కాబట్టి మనం అవును మేడం. చేయాల్సిందంతా కూడా షేర్. అవును మేడం. మా గ్రూప్స్ లో కూడా పెట్టున్నాను మేడం, అడ్వకేట్ గ్రూప్స్ మొత్తం పెట్టినాను. ఎవరో ఒకరు జాయిన్ అవుతారని, ఈ రోజు కాకపోతే రేపైనా జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే మేడం. ఆ, నమస్తే, చెప్పండి. ఆత్మ బంధువులకి నమస్కారం అండి. నేను లాస్ట్ కట్టాలకు ముందు జాయిన్ అయ్యానండి. ఆ, 1 week ఉన్నాను. తర్వాత ఇట్లా ప్రోగ్రామ్ జరుగుతుందని ఆగాను. మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయినాక జాయిన్ అయ్యాను. ఉమ్, కొత్త కదండి, కొంచెం కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు మెడిటేషన్ మీద. కానీ ఒక రోజు మాత్రం ఏంటో తల బాగా జిమ్ముగా లాగేసిందండి. ఉమ్, కొంచెం భయం వేసింది.
ఏం భయపడాల్సిన పని లేదు. ఆ, జస్ట్ ఏంటంటే మనలోకి మీరు చేస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్న నెగటివ్ అంతా బయటికి వెళ్ళడము. ఎప్పుడైతే నెగటివ్ బయటికి వెళ్ళిపోతుందో మనకి ఇక్కడ ఖాళీ అయిపోయింది అనుకోండి, కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి వస్తుంది. ఇప్పుడు ఒక దాంట్లోకి మనం ప్లగ్ పెట్టి ఆన్ చేసామంటే ఖచ్చితంగా ఎనర్జీ పాస్ అవుతుంది కదా. అవును. ఆ ఎనర్జీ పాస్ అయినప్పుడు బాడీ కొంచెం వైబ్రేట్ అవుతుంది తల దగ్గర. కూర్చున్న తర్వాత అట్లా జిమ్ముని లాగింది. బాడీలోకి ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో అది మీకు లోపలికి ఎనర్జీ పాస్ అయినట్టు. అవునండి, అది కొంచెం లోపల భయం ఉన్నది వేసింది. హీల్ అయిపోయి ఆ, ఎనర్జీ పాస్ అవుతుంది. అలా పాస్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు వైబ్రేట్ అవుతుంది బాడీ. ఆహా. భయపడాల్సిన ఇందులో ఏది మనకు నెగటివ్ అంటూ ఏది జరగదు. ఇంకా మనలో ఉన్న నెగటివ్ అంతా పోయి మంచి వస్తుంది అంతే. అంటే మామయ్య గారు ఇదంతా చేస్తా వెళ్ళిపోతుంది. ఉండేవాడి రాధాస్వామి మార్గంలో. ఆయన సంత మార్గం అండి మామయ్య గారు వాళ్ళు. ఆ, వాళ్ళు చేస్తా ఉండేవాళ్ళు మెడిటేషన్, పిరమిడ్ ధ్యానం కదా, వాళ్ళు ఆ ధ్యానం చేసేవాళ్ళు రాధాస్వామి. ఆ, అట్లా చూస్తా ఉండేదని వాళ్ళకి కొంచెం బాడీ ఇట్లా ఎగురుతా జంపింగ్ చేస్తా ఉండేది వాళ్ళకి. అవును, సౌండ్స్ చేయకుండా వెళ్ళిపోతా ఉండేదాన్ని నేను వాళ్ళు మెడిటేషన్ లో ఉంటే. అవును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి. ఒక ఆ మేడం గారు అయితే ఆ కప్పలాగా గెంతుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ధ్యానంలోకి వెళ్ళడం వరకే తనకు తెలుసంట. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదండి. మెడిటేషన్ చేయాలని నాకు అప్పటి నుంచి ఉండేదండి. కాకపోతే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా అండి. కొంతసేపు కూర్చోగానే బ్యాక్ పెయిన్ వస్తుంది ఫస్ట్. ఇప్పుడు కొంచెం పర్లేదండి, తగ్గింది కాస్త. ఓకే. అదే. ఓకేనండి, బానే ఉంది అండి. క్లాసులు బాగా చెప్తున్నారు. మరణానంతరం జీవితం గురించి చెప్పారు, అది కూడా చాలా బాగుందండి ఆ క్లాసు. ఉమ్. ఇట్లా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. సరే మేడం. ఓకే అండి. ఇదే మనకు 3+2+1 ఫార్ములా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే మహావతార టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ పాత అయ్యానండి కొంచెం. పాత వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఓల్డ్ ఆ, వీడియోస్ కూడా వస్తాయి, చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ. అది లింక్ పెడతారా అండి? షేర్ చేస్తాను నేను. ఆ, పెట్టండి. ఓకే అండి, నమస్తే. ఇంకా మీకు తెలిసిందైతే నలుగురికి ప్రచారం చేయడం. అలాగే అండి, ఓకేనా. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్తే మేడం. ఆ, ఈ మధ్యలో జర ఎక్కువ రావట్లేదు. ఆ, అది కొద్దిగా వర్క్ చేసి అలసిపోయి ఆ, ఆ ఈ మనకి వీడియో కాల్ ప్రోగ్రామ్ వినే టైంలో మెడిటేషన్ కి ఒక హాఫ్-అన్-అవర్ కానీ ఒక ఆ, 40 minutes మెడిటేషన్ చేసి వచ్చి పండుకొని పోతున్నాం. ఆ, దానివల్ల ఎక్కువ రావడం కుదరట్లేదు. ఓకే. ఇక నాకు అందుబాటులో ఇక్కడ ఇట్లా మెడిటేషన్ చేసే వాళ్ళు ఎక్కువ లేరు ఇక్కడ ఆ, మేమున్న ఏరియాలో. ఆ, ఈ మధ్యలో మా రిలేషన్ దాంట్లో ఒక నలుగురు ఒక 6 మంది అయ్యారు. ఉమ్, వాళ్ళతో పాటు పోయిన సండే బియాపూర్ పోయి అక్కడ జైట్ నగర్ హెచ్ఎంటీలో అక్కడ ఒక మాస్టర్ ఉంటారు అక్కడ. ఉమ్, వాళ్ళని కలిసి అక్కడ మాట్లాడి అక్కడ ఉమ్. ఒక రోజు నైట్ పౌర్ణమి ధ్యానం అక్కడ చేసి ఓ, ఆ, వచ్చినాము అన్నది. కానీ మాకు ఇక్కడ అందుబాటులో ఇట్లా మాకు సోపతి ఎవరన్నా ఇట్లా ఉంటే ఇంకొక మందిని జమ చేయచ్చు. అవును. అది అంత మీకు మీ అందుబాటులో ఇక్కడ. వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్నాం. వచ్చారనుకోండి, కలిసి చేయొచ్చు కదా. అలా మాట్లాడుకొని ఉమ్. చేయించుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ ఇంకా సంగారెడ్డిలో ఇట్లా ఉన్నారు మాకు రిలేషన్ వాళ్ళు ఇట్లా చేస్తారు. ఆన్లైన్లోనే ఇప్పుడు వాట్సాప్లో కూడా ఆన్లైన్ కాల్స్ ఉంటాయి కదా. అట్లా పెట్టుకొని కూడా ఆ, మనము గ్రూప్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఉమ్. ఓకేనా? అట్లే ఇంకా మనకు తెలిసిన జ్ఞానాన్ని కూడా నలుగురికి పంచడం. ఆ, చెప్తున్నాం అట్లా. ఉమ్. కాకపోతే వినే వాళ్ళకి వింటారు, వినే వాళ్ళు వినరు. మనం పని మనం వాళ్ళకి చేసుకుంటా పోవడమే. అంటే ఓకేనా? ఇంకా ఒక ఒక 40-50 మంది కలిసి ప్రతి సండే సండే ఒక జాగాలో ఎన్నో ఉమ్, మెడిటేషన్ ప్లాన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఉమ్. ఇక్కడ మంచిది, మామూలుగా మంచిది. పిరమిడ్లు అనేది ఇక్కడ లోకల్ ఎక్కడ లేవు. ఇక్కడ లింగంపల్లి బిహెచ్ఎల్ ఉంది ఉమ్, ఎంఏజీ, ఇంకా సంగారెడ్డిలో ఉంది. ఉమ్, వాళ్ళకి అడిగి సండే సండే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము. ఉమ్. వాళ్ళు ఓకే రండి అంటే వెళ్తాం. ఆ పిరమిడ్ అలా సెంటర్కి అలా ఎప్పుడైనా వెల్కమే కదా. ఆ ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఇది క్లోజ్ చేసి ఉండరు నాకు తెలిసి. బిల్డింగ్ పైన ఉంటది. ఉమ్, వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి కదా. ఉమ్. కనుక్కొని తీసుకొని ఓకే. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ, వెళ్ళి చక్కగా పిరమిడ్లో కూడా ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ కూడా మంచిగా
తీసుకోవచ్చు. ఇంకా మనలో ఉన్న ఏదైతే నెగిటివ్ కూడా తొందరగా వెళ్ళిపోయి పాజిటివ్ అనేది తొందరగా లోపలికి రావడం జరుగుతుంది కదా, మంచిగా ఉంటుంది. ఆ, ఇట్లే చేయండి, మొదలు పెట్టండి, అది కూడా ప్రయత్నం బాగుంది. అదే ఒక కొంతమంది జమ చేసుకొని ఒక దగ్గర కూర్చోవాలనుకుంటున్నాం ఇట్లా. అట్లే మన సమగ్ర జీవన శైలి కూడా చెప్పాలి ఆ నలుగురికి కూడా. నలుగురు వచ్చి ఆ చెప్పాలి. నలుగురికి చెప్పాలి. మహావతార్ ఫౌండేషన్ సమగ్ర స్వస్థ కార్యక్రమం మొదలు పెట్టేసేయాలి. సార్ అయితే చెప్తున్నాడు, అమ్మ కన్నడలో బాగా పెరిగిపోతోంది, ఒక్కొక్క నెల ఒక్కొక్కరు చేస్తున్నారు, మన ఆంధ్రాలో ఇంకా మొదలు కాలేదు, మొదలు పెట్టండి అనేసి. కాబట్టి పిరమిడ్ మన చెప్తున్నా. తెలుగు దాంట్లో కూడా సమగ్ర స్వస్థ ప్రోగ్రాం అనేది మొదలు పెట్టాలి. ఇది సార్ చెప్పినారనమాట. ఒక ఒక ప్లేస్లో ముందు మొదలు పెట్టేసి ఆ తర్వాత ఏమంటాము ఒక్కొక్క ప్లేస్లో పెడతా పోతే అందరికీ ఒక పాంప్లెట్ తీసుకోవడము, ఇన్ని ప్రింట్ చేయడము, ఆ చుట్టుపక్కలంతా ప్రచారం చేయడము, వాళ్ళని తీసుకొని రావడము, ధ్యానము డాక్టర్స్ సారే ప్రొవైడ్ చేస్తా అన్నారు. మనకు తెలిసిండే ఈ సమగ్ర స్వస్థ మనం నేర్చుకున్నది పంచడము, ధ్యానం చేయించడము, ఇట్లా సార్ వాళ్ళు కూడా వస్తారు. అయితే మనం మొదలు పెట్టాలా అని సార్ చెప్పారనమాట. ఎట్లయితే బెంగళూరులోను ఇప్పుడు కర్ణాటకలో 2-3 ప్రాంతాల్లో జరుగుతోంది, అట్లా మన తెలుగు ప్రాంతంలో కూడా మొదలు పెట్టాలా అని సార్ చెప్తున్నారు. మేము బి అట్లానే ఆలోచిస్తున్నాము. ఇక్కడ మేము ఉన్న ఈ లోకల్లో ఎక్కువ లేరు కాబట్టి ఒక 10 నంబర్ అట్లా జమ అయ్యారంటే ఇట్లాంటి ప్రచారం అయినా చేయొచ్చు, అంతే. ఏదైనా చేయొచ్చు. అవును. ఒక్కరిద్దరితో కాదు కదా, ఉమ్, ఒక 10 నెంబర్స్ జమ అయితే బాగుంటది అట్లా. అవును. అదే మాట్లాడుకుంటున్నాము ఫోన్ చేసి ఇట్లా కలవాలి ఇట్లా అని చెప్పి. మొదలు పెడితే చిన్నగా అదే మన ప్రయత్నం మనం చేస్తూ పోతే మనకు వాసు సహాయం చేయాలి. చేస్తారండి. ఖచ్చితంగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లతాశ్రీ గారు, కొత్తగా వచ్చారామా మీరు? లేదు మ్యామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు లతాశ్రీ. నేను డిసెంబర్లో జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే. డిసెంబర్లో జాయిన్ అయ్యాను. బట్ ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది మేడం. ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటా మీకు లాస్ట్ మంత్ క్లాస్లోనే. నిజంగా అసలుకి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నంత, ఐ మీన్ కోమా స్టేజ్ నుంచి ఇప్పుడు నా కోసం నేను బ్రతకాలి, నా కోసం నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఉద్దేశంతో అసలుకి అంటే ఈ రోజు మీతో మాట్లాడుతున్నానంటే నాకు పత్రిజీ గారి ఆశీస్సులు ఉండడం వల్లనేమో అనిపిస్తుంది మ్యామ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మేడం. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను మేడం. అందుకే నేను యాక్చువల్ గా మార్నింగ్ సెక్షన్ అండ్ ఈవినింగ్ సెక్షన్ కూడా అటెండ్ అవుతున్నా మ్యామ్. వెరీ గుడ్. ఇంకా ధ్యానంలో అంటే మ్యామ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు ధ్యానంలో కూర్చున్నానంటే అన్ని ఇంకా మెమొరీస్ వేరే వేరే వస్తుండే. ఇప్పుడు అలా కాకుండా అట్లీస్ట్ మినిమం ఒక 20 మినిట్స్ అన్నా ఏం రాకుండా, ఆలోచనలు రాకుండా ఉండగలుగుతున్నాను మేడం. గ్రేట్. అది నాకు అందించిన ఒక అదృష్టం అనుకోవాలి మీ ద్వారా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. మీరు అన్నట్టు మరో జన్మ అన్నట్టు ఏదైతే ఆ ముందు చేసిన కర్మలు దగ్ధమై మళ్ళా జన్మ అనేది మనకు వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకెళ్తాము అనేది ఇప్పుడు అనమాట. ఈ ముందు మనం ఏమేమో చేసింటాము, అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆ ఇచ్చిన ఛాన్స్ను మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి దాన్ని ఏ మార్గంలోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళి మనం ఏంటి అనేది తెలుసుకొని ఇంటర్నల్గా మంచిగా డెవలప్ చేసుకుంటా పోతే ఇదే చాలు కదా, ఇంకేం కావాలి. ఇంకా ఆనందం అన్నట్టు మీరు అన్నట్టు ఆనందం ఖచ్చితంగా అదే వచ్చేస్తుంది. ఆనందానికి సంతోషానికి అదే తేడా. అందరూ మీరు ఎలా ఉన్నారు, సంతోషము అనుకుంటారు, సంతోషం కాదండి, ఆనందంగా ఉండడమే అది అది మెయిన్ స్థితి అనమాట. ఆనందంగా ఉండడం, సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఆ ఆనందమైన స్థితి అంటే ఎప్పుడైతే మనం లోపల ధ్యానం చేస్తూ మనకి ఇంటర్నల్గా ఒక అద్భుతమైన స్థితి వస్తుంది, అది ఆనందం. అదనమాట మనం మామూలుగా ఉండేది అది కాదు, అది వ్యవహారికంగా ఉంటామన్నమాట. ఆధ్యాత్మికంగా దాంట్లోకి రమించిపోతూ ఉంటాం, అది ఆనందమైన స్థితి. మీరు అన్నారు ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఒక చిన్న కవిత చెప్పాలనుకుంటున్నా మేడం. ఇప్పుడు చెప్పండి మేడం. లాస్ట్ చెప్పాలా ఇప్పుడు చెప్పాలా? చెప్పండి చెప్పండి. చెప్పండి. ఓకే మేడం. సింహంలా సింహాసనపై కూర్చున్న రాజైన, మంది మార్బలంతో మందహాసం చేసే మంత్రైన, కుబేరుడైన వినమ్ర శిరసాభి వందనం చేసే విశిష్ట దైవం గురువు. అక్షరాలు దిద్దించినోళ్ళంతా గురువులై పోరు,
మార్కులు ర్యాంకులు రప్పించిన వాళ్ళంతా గురువులైపోరు. అణువున స్ఫూర్తి నింపేవాళ్ళు, సేవా తత్పరత, సంస్కారం అలవర్చేవాళ్ళు, జీవిత సత్యాన్ని ఆవిష్కరించేవాళ్ళు, నైతిక విలువలు విత్తల్ని వెదజల్లేవాళ్ళు, మెతుకు విలువ బ్రతుకు విలువ తెలిపేవాళ్ళు ఎప్పటికీ మన గురువులే సుమ. జీవసంద్రంలో చుక్కానిలా ఎల్లలెరుగని ఎడారుల్లో దిక్కులేని వారికి దిక్కై నిలిచే దిక్సూచిలా, మండుటెండలో తడారిన గొంతుకు దప్పిక తీర్చే మడుగుల, సమస్యల వానలో తడిచే నేనున్నానని నిలిచే ఆప్యాయత గల గొడుగుల, నడత నిజాయితీ నిబద్ధత నేర్పే స్ఫూర్తి ప్రదాత, విజ్ఞాన విధాత, గురువు కాక మరెవ్వరు. అక్షర జ్ఞానం, ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం అందించిన నలుపు తెలుపు రంగులతో జీవితాన్ని రంగులమయం చేసే గురువులందరికీ వందనాలు. అలాగే మన పత్రిచి గారికి కూడా శిరసాభి వందనాలు. ఈ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నాకు ఈ టైం ఇచ్చినందుకు అందరికీ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. మీరే రాశారా? లేదు మేడం, కాపీ కొట్టాను. కానీ చాలా బాగుంది. ఎవరు రాశారో కానీ గురువు మీద చాలా అద్భుతంగా ఉందండి. ఒకసారి అందరూ కూడా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంత మంచి కవితను అందించారు. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అమ్మా కొత్త వాళ్ళు ఇక్కడ ఐఫోన్ అని ఉందండి. మీ పేరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. మైక్ మీద నేను అన్మ్యూట్ ఇచ్చాను. మైక్ మీద ప్రెస్ చేయాలి. రెడ్ కలర్ మైక్. రావట్లేదా? ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరు ఎక్స్పీరియన్స్ ఇంకా ఎవరైనా చెప్తారా? ఓకే, అయితే సెషన్ మొదలు పెట్టేద్దాము. మనము ప్రత్యేక కార్యక్రమం ఎవరు మొదలు పెడతారండి? ఎవరైనా పాటలు పాడడం కానీ ఫస్ట్ పాటతో మొదలు పెట్టడము ఏదైనా చేస్తారా? ఎవరైనా పాట పాడడం, శ్లోకాలు పిల్లలకైనా అవకాశం ఇవ్వచ్చు. పిల్లలతో అయినా చెప్పియచ్చు. శ్లోకం చెప్పినా సరే, భగవద్గీత శ్లోకమైనా ఏదైనా వేమన పద్యాలు కానీ ఏదైనా సరే. ప్రతి శనివారం ఈ ప్రోగ్రాం ఉంటుంది మనకు ఖచ్చితంగా. మీరు చెప్పండి మేడం. అనిత గారు పొద్దున్న చెప్పారు కదా, చెప్పండి ఒక శ్లోకము, ఓ పద్యము. అన్మ్యూట్ చేసుకోండి. మేడం శ్లోకాస్ నాకు రావు మేడం. ఏమొస్తాయి చెప్పండి. మీరు ఆ రూల్స్ అయితే తెలియదు నాకు, వేరే ఏదైనా సరే. మా పాప లేదు, నిద్రపోకుండా ఉంటే ఇప్పటికి పాట పాడుండేది. సంగీతం జాయిన్ అయింది పాప. ఓకే, అయితే నెక్స్ట్ వారం నుంచి మొదలు పెట్టించండి. ఓకే మేడం. 9 కల్లా తను నిద్రపోతుంది మేడం. ఈసారి నేను తన దగ్గర పాడిచ్చాక పడుకోబెడతాను వెరీ నెక్స్ట్ గుడ్. వీక్. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. అందరికి మాస్టర్స్ అందరికి నమస్కారం. అందరి ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా బాగుంది మేడం. ఇంతకు ముందు సెషన్ లో డౌట్స్ విపరీతంగా ఉండేది వాళ్ళకి, ఈ థర్డ్ డే గురించి కానీ లేదా అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది మాకు రాలేదని ఇలా ఉండేది. కానీ ఇప్పుడు నిజమైన ఎక్స్పీరియన్స్ అందరిలో చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగా అందరూ ధ్యానం చేస్తున్నారు, చాలా బాగా అర్థం చేసుకుంటా అన్నారు. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది మేడం అందరిదిను. నేను ఒక పాట చెప్పాలనుకుంటున్నాను మేడం సార్ పైన. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మ జ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి,
జ్ఞానరేఖలు భువిని నింపగా జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అంతరాలే అసలు లేవని అణువు అణువున బ్రహ్మమే అని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు ఊరు నగరమందున వీధి మొదలు విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ అనుభవమే అసలైన జ్ఞానము సమయమే సాధనకు నిలవని సహనమే నీ ప్రగతి మూలము ముక్తి మార్గము ధ్యానమే అని మూల సూత్రం మూలమే అని సకల శాస్త్ర శ్వాసయే అని తత్వమంతా బోధ చేయగా ఇలకు చేరిన మార్గదర్శి ఇలకు చేరిన మార్గదర్శి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దేవుడంటూ వేరు లేడని జీవుడే పరమాత్మ రూపని దేహమే దేవాలయం అని శ్వాసయే మన పరమగుని ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాజ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని మాకు పంచిన మహాజ్ఞాని బ్రహ్మర్షి పితామహాపత్రిజీ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సూపర్ మేడం, సూపర్. ఏదో వేరే లోకానికి వెళ్ళిపోయాం ఇంకా. అంత చక్కగా ఎంత అద్భుతంగా పాడతారో మీరు. థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క విషయం, మీనా కుమారి గారికి ధన్యవాదాలు మ్యామ్. చాలా బాగా అద్భుతంగా వాడింది మేడం. మీ వాయిస్ రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్స్ మేడం. థ్యాంక్ యూ. మీ కవిత కూడాను చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వాడారు మేడం. అందరూ ప్రతి ఒక్కరూ కూడాను ఇప్పుడు ధ్యానం ఇలాగే కంటిన్యూ చేయండి. ఏదో మనకి ఇది ఆలోచనలు వస్తాయని, ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని, ఎక్కడో బాధలు వస్తాయని, నొప్పులు వస్తాయని ఎవరు ధ్యానాన్ని మాత్రం విడిచిపెట్టకుండా తప్పకుండా కంటిన్యూ చేయండి. ఫస్ట్ మనకు ఒక క్షీరసాగర మదనం లాంటిది ఇది ధ్యానము. ఫస్ట్ హలాహలం వస్తుంది, తర్వాతనే ఆ హలాహలాన్ని భరించినప్పుడే తర్వాత అమృతాన్ని మనం తీసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహనంతో ఓర్పుతో ఆ నొప్పుల్ని భరించినప్పుడే మనకు అమృతం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని విడిచిపెట్టకుండా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీనా కుమార్ గారు పాట పాడారంటే వేరే లోకానికి తీసుకెళ్లిపోతారు, అది తెలిసిన విషయం. చాలా బాగుంది మేడం, మీ యొక్క వాయిస్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం మేడం గారికి. ఓకే, ఎవరమ్మా? గుడ్ ఈవినింగ్ అండి, నాగజ్యోతి. నాగజ్యోతి గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. బాగానే ఉంది. అదే కొంచెం ఇబ్బందుల వల్ల కొంచెం 3 నెలల నుంచి అయితే రావట్లేదండి. అవునవును. పక్కన మేనల్లుడు చిన్న బాబు చనిపోవడం వల్ల ఇంకా తేరుకోలేదు ఆ ఇది నుంచి. అలా ఈ 2 నెలల నుంచి ఎవరో ఒకళ్ళు అలా అలా బాగా పాడతాడు. పాడు, పేరు చెప్పు. నీ పేరు చెప్పు, చెప్పాలి. ఏం పాడతావు? పాడు, పాడు.
అయ్యిగిరి గట్టిగా చెప్పు. నీకు వచ్చినట్టు చెప్పు. ఓకే. బంధిని దండితమైది విశ్వవినోది నిరందనోతి కొంచెం గట్టి శిరోగి ఆశిని వాళ్ళకి వినిపించాలి కదా విశ్వన గట్టిగా. శని జిష్ణువతే భగవతి హేషితిక దత్తుంది రేపుతుంది ఊరికుతే జయ జయ హేమన్ శాసురవతిని నమిక పద్దిని శైలసకే గంగి గోపాల్ గట్టిగా చెప్పు ఒకసారి అయిపోద్ది. గంగి గోపాలు రంగి గోవు పాలు రద్దనైన చల్లు పరవరమైన నేని అందబాలు పత్తి కల్కి కూర పట్ననైన చామ విశ్వభక్తాది రామ నని రామ రామాయి చెప్తావు కదా. శ్రీరామ రామ రామే గట్టిగా గట్టిగా కొంచెం గట్టిగా చెప్పు లాస్ట్ ఇంకా చెప్పు. శ్రీరామ రామ రామేతే రమే రామ సహస్రరామం తత్తుల్య రామ రామ పరానందే ఓం భూర్భువస్స కదా ఉప్పుకప్పుడం చెప్తావా మరి ఏం చెప్తావు? ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఏం పేరు బాబు పేరు? మోహిత్ స్వరణ్. మోహిత్ స్వరణ్ అండి. ఓకే మోహిత్, చాలా చక్కగా చెప్పావు నాన్న. ఇంకా నిద్రపోలేదా? మేల్కొని ఉన్నావు. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు. మాస్టర్స్ అందరూ కూడా మోహిత్ కోసం ధన్యవాదాలు తెలియజేద్దాము. వెరీ గుడ్. పాడతావా? ఇంకోటి పాడతావు గట్టిగా? ఒకటే అదొక్కటి గట్టిగా పాడు మాని. ఉప్పు కప్పు రంగు నక్క కోడి కను జూడ జూడ రుచులు చాలా వేరు పురుషులంగు పుణ్య పురుషులంగు వేదయ విశ్వదాభిరమ నేను నిరమ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ everybody. ఓకే, యు ఆర్ వెల్కమ్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. వెరీ గుడ్. మీరు మేడం? థ్యాంక్ యూ అండి. నేను పాడలేనులేండి. నెక్స్ట్ వీక్ కొంచెం కోరుకునేటప్పుడు కొంచెం ట్రై చేస్తానులేండి. ఇంకా కంటిన్యూ సరిపోతుంది మేడం. మీది ధ్యానంలో ఉండి కూడా ఇంకా అలా వెళ్ళిపోకూడదు కదా, ఇంకా బయటకు వచ్చేయాలి. అంటే మేనల్డేనండి. చిన్న బాబు ఇదప్పుడు కొంచెం ఇంకా ఆ పాపకేమో ప్రెగ్నెన్సీ అండి. పాపం వాడు సడన్ గా మాకేం ఛాన్స్ లేకుండా అయిపోయింది. కళ్ళు తిరుగుతున్నా అన్నాడు. అంతే, ఇంకా మాకు ఇంక ఛాన్స్ లేదండి. హాస్పిటల్ తీసుకెళ్లే ఛాన్స్ కూడా లేకుండా 1 month అయ్యింది. ఇంకా అందుకని ఒక రోజు వస్తున్నాను కానీ కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఇంకా కంటిన్యూగా వస్తానులేండి రేపు నుంచి కంపల్సరీ. వచ్చేయండి మేడం. అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, ఇంకా అక్కడే ఉండకూడదు. తనని కూడా బయటికి తీసుకురావాలి కదా. ఎదురు బదురు ఇళ్ళేనండి. వేరే ఊరైతే అంత ఇబ్బంది లేకపోతే ఎదురు బదురు ఇల్లు అవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎవరు? రాఘవయ్య సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. రంగనాథ్ సార్ గారికి నమస్కారం. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ప్రతి మాస్టర్కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు పొడుపు కథలండి. పొడుపు కథలండి. అందరూ కూడా బాగా విని చక్కగా ఆన్సర్ చేయాలి. ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది. ఏమిటది? ఎవరికైనా తెలుసా? ఫోన్. కరెక్ట్ అండి. చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగిపోతుంది. ఏమిటది? చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగిపోతుంది. ఏమిటది? కరెక్ట్. ఏది సార్? ఇక్కడ 2 ఆన్సర్లు, ఏది కరెక్ట్? ముగ్గేనండి. ఓకే. పేరు గాని పేరు. ఏమి పేరు? ఊరు పేరు. ఊరు పేరు కాదండి. పేరు గాని పేరు. ఏమి పేరు? మాస్టర్ కనెక్ట్ రిపేరు.
కాదండి. బాగా ఇష్టం అందరికి, అందులో ఆడవాళ్ళకి. కాదండి, రాంగ్ ఆన్సర్. ఆడవాళ్ళకి చాలా ఇష్టము ఆ పేరు కాని పేరు. క్లూ వచ్చేసి కరెక్ట్ మేడం. గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది. ఏమిటది? కళ్ళు. తాటి చెట్టు కళ్ళు. కరెక్ట్ మేడం. గీత గాని గీత, ఏమి గీత? భగవద్గీత. కరెక్ట్ మేడం. గోళం గాని గోళము, ఏమి గోళం? ఇంకా గందరగోళం. గందరగోళం కరెక్ట్ సార్. అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికి ఒక్క సిపాయి, సిపాయికి ఒక్క తుపాకీ. ఏమిటది? పట్టు. కరెక్ట్ అండి. కరెక్ట్ అండి. కరెక్ట్ ఆన్సర్. అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురు తిరుగుతారు, మానితే ముగ్గురు మానేస్తారు. ఏమిటది? కరెక్ట్ మేడం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రపంచం మొత్తం తిరిగి చూసినా ఒకరికొకరు చూసుకోలేరు. ఎవరు? కళ్ళు కరెక్ట్ మేడం. ఎర్రగా ఉంటాను గాని నేను ఎవరితోనూ సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను. ఎవరది? కరెక్ట్ మేడం. కరెక్ట్ అండి. ఎగిరే పెట్ట, రెక్కలు లేని పెట్ట, ఆటలాడుకునే పెట్ట, పిల్లలో పెట్ట. ఏమిటది? ఏమిటండి? మళ్ళీ ఎగిరే పెట్ట, రెక్కలు లేని పెట్ట, ఆటలాడుకునే పెట్ట, పిల్లలు పెట్ట. ఏమిటది? గాలిపటం కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. 8 ఎముకలు, తట్టెడు పేగులు. ఏమిటది? 8 ఎముకలు, తట్టెడు పేగులు. ఏమిటది? కాదు మేడం. మంచం. మంచం కరెక్ట్. ఎముక లేని జీవము ఏటికి పోయింది. ఎముక లేని జీవము ఏటికి పోయింది. ఏమిటది? గాలం. కాదు మేడం. ఇంకా మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎముక లేని జీవము ఏటికి పోయింది. ఆన్సర్ వచ్చి మేడం ఆన్సర్ వచ్చి జలగండి. జలగ. ఓకే. కిరీటము ఉంటుంది గాని రాజును కాదు, నాట్యం చేస్తాను గాని మయూరిని కాదు, నేనెవరని? కిరీటం ఉంటుంది గాని రాజును కాదు, నాట్యం చేస్తాను గాని మయూరని కాదు, నేనెవరని? నెమలి సార్. మయూరిని కాదంటేనే వడ్రంగి పెట్టు సార్. కాదండి. ఇంకా మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? నాగుపాము. ఆన్సర్ వచ్చేసి నాగుపాము. తల లేదు గాని గొడుగు ఉంది, పాము లేదు గాని పొట్ట ఉంది, నేనెవరిని? తల లేదు గాని గొడుగుంది, పాము లేదు గాని పొట్ట ఉంది, నేనెవరిని? కరెక్ట్ మేడం. కరెక్ట్ అండి. కాయ పూలు లేని పంట. ఏమిటది? కాయ ఉండదు, పూలు లేని పంట. ఏమిటది? ఉప్పు పంట. ఐడియా ఉందా? ఉప్పు పంట కరెక్ట్ అండి. కోడి కాని కోడి. ఏమి కోడి? పకోడి. పకోడి, చెకోడి. రెండు కరెక్ట్ అండి. గట్టు మీద రాయి, మినుకు మినుకుమనే రాయి. ఏమి రాయి? గట్టు మీద రాయి, మినుకు మినుకుమనే రాయి. ఏమి రాయి అది? చెకుముకు రాయి. చెకుముకు రాయి. నిప్పు వస్తుంది. కాదు సార్. గట్టు మీద రాయి, మినుకు మినుకుమనే రాయి. ఏమి రాయి? కరెక్ట్ మేడం. ముక్కు పుడక రాయి కరెక్ట్. ఆకురాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి ఆల్రెడీ. ముక్కు పుడక.
చింపిరి గుడ్డలు బంగారం లాంటి బిడ్డలు. ఎవరని నేను? మొక్కజొన్న చింపిరి పొత్తు. కరెక్ట్ అండి. ఎర్రవాడు వస్తే తెల్లవాడు పారిపోయి దాక్కుంటాడు. ఏమిటది? ఏంటండి? ఎర్రవాడు వస్తే తెల్లవాడు పారిపోయి దాక్కుంటాడు. ఏమిటి? చంద్రుడు. కరెక్ట్ అండి. అడవిలో పుట్టాను నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను, తొట్టిలో పట్టాను తెల్లగా మారాను. ఎవరిని? అడవిలో పుట్టాను నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను, తొట్టిలో పడ్డాను తెల్లగా మారాను. నేను ఎవరిని? నిప్పు సార్. కాదండి. బొగ్గు. బొగ్గు కరెక్ట్. బొగ్గు కరెక్ట్. బారు గాని బారు. ఏమి బారు? బారు గాని బారు. సాంబార్ కరెక్ట్. కరెక్ట్ అండి. పిల్లలకు ఉచితము, పెద్దలకు బహుమానము, యువతి యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము. నేనెవరిని? పిల్లలకు ఉచితము, పెద్దలకు బహుమానము, యువతి యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము. నేనెవరిని? మాస్టర్ ఐడియా ఉందా? కాదండి. చాక్లెట్ కాదండి సుజాత గారు. కాదు మేడం. ముద్దు. వచ్చేసి ముద్దు. నేను చెప్పాను కదా సార్, ముద్దు అని చెప్పాను కదా సార్. ముద్దు అన్నారా? అర్థం కాలేదు. సారీ సార్, అర్థం కాలేదు. ఓకే, ముద్దు కరెక్ట్ అండి. హారము గాని హారము. ఏమి హారము? ఆహారం కరెక్ట్. పుట్టినప్పుడు పురుగు, పెరిగితే పువ్వుల రాజు. నేనెవరిని? అది సీతాకోచిలుక. భ్రమరము, సీతాకోకచిలుక కరెక్ట్ అండి. బడి గాని బడి. ఏమి బడి? రాబడి. రాబడి కరెక్ట్ అండి. బొట్టు గాని బొట్టు. ఏమి బొట్టు? తాలిబొట్టు కరెక్ట్ అండి. పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు. నేనెవరిని? పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు. నేనెవరిని? దానిమ్మ గింజలు కరెక్ట్. శాఖలున్న ఆకులు లేనిది. ఏమిటది? శాఖలు ఉంటాయి కానీ ఆకులు లేనిది. ఏమిటది? మాస్టర్ ఐడియా ఉంది? శాఖలున్న ఆకులు లేనిది. ఏమిటది? ఆన్సర్ వచ్చేసి సంస్థ. సంస్థ. ఒక సంస్థకి శాఖలు ఉంటాయి కదా, ఆకులు. ప్రపంచం మొత్తం తిరిగేది, అన్నిటికన్నా వేగమైనది. నేనెవరిని? మనసు. కరెక్ట్ అండి. జోకులండి. ఈ జోకుల హాస్యం కొరకు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. పోలా అదిరిపోలా భర్త. ఏమిటి ఈ రోజు కూరలో ఉప్పు మరీ ఎక్కువైంది. భార్య: లేదండి, ఈ రోజు నేను చేసింది ఉప్పు మసాలా కర్రీ. మనసులో మాట. భార్య అంటుంది: ఏమండి, నేను మీ మనసులో ఎప్పటికీ ఉండిపోతాను. భర్త అంటున్నాడు: ఉంటే ఉంటావు గానీ అక్కడ వేరే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాత్రం గొడవ పడకు. పులిహోర రాణి. అక్కయ్య: ఏమిటి ఈ రోజు బావగారు చాలా కోపంగా ఉన్నారు. ఏమో తమ్ముడు, మీ బావ ఈ రోజు పండుగని ఏదైనా పిండి వంట చేయమన్నారు. నేనేమో నిమ్మకాయ పిండి పులిహోర చేశాను. ఆయన చెప్పిందే చేసా, ఎందుకో కోపంగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఆయన అడిగిందేనా ఏదైనా పిండి వంట, ఆవిడ చేసిందేనా నిమ్మకాయ పిండి చేశారు. పిండిందంట, పిండితేనే పిండి వంట అయిపోయిందంట. అదే ఆవిడ బాధ. ఏదో అప్పచ్చులు చేస్తుంది అనుకుంటే నిమ్మకాయ పిండింది అంతే. రే ఎవడ్రా మీరంతా? పంతులు గారు: ఏమయ్యా, పెళ్లికి అక్షంతలు చల్లమంటే అందరూ కలిసి యూరియా చల్లుతున్నారు. ఏమిటా ఇది? పెళ్ళంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంట అంటారుగా పంతులు గారు. అందుకే బాగా పండాలని
నేనే ఇలా సెట్ చేశాను. పంతులు గారు ఏమింటారా మీరంతా. ఇంటి చిట్కాలండి జలుబు తగ్గడానికి. 1 కప్పు పాలలో 1 చెంచా పసుపు పొడిని కలిపి తీసుకుంటే జలుబు పడిసము తగ్గుతాయండి. ఇంకోటి వచ్చేసి 1 గ్లాసు అనాస పండు రసంలో మిరియాల పొడి ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతాయండి. మిరియాల పొడి పెరుగును కలిపి తింటే జలుబు తగ్గుతుంది. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి, చలికాలం కాబట్టి జలుబు దగ్గుల గురించి రెమెడీ చెప్తున్నా అండి. దగ్గు గురించి నిప్పుల మీద వామును వేసి దాని పొగను పీలిస్తే దగ్గు తగ్గుతుంది. అరటిపండు మధ్యలో మిరియాల పొడిని వేసి తింటే దగ్గు తగ్గుతుంది. పసుపు కొమ్ములను వేయించి చిన్న ముక్కలుగా కొట్టి 2 ముక్కలను దవడలో పెట్టుకొని రసాన్ని మింగుతూ ఉన్నా కానీ దగ్గు తగ్గుతుందండి. లవంగాన్ని కాల్చి బూడిద చేసి కొద్ది కొద్దిగా తీసుకుంటే దగ్గు తగ్గుతుందండి. ఇప్పుడు వచ్చేసి నిన్న కళ్ళ గురించి అడిగారు కదా మేడం. కంటికి వచ్చేసి రెమెడీస్, కంటి చూపు బాగా మెరుగవడానికి రెమెడీస్ అండి. దీంట్లో ఏంటంటే బాదాము 3 ఐటమ్స్ తీసుకోవాలండి. బాదం ఒక 100 గ్రాములు తీసుకోండి. రాత్రిపూట నానబెట్టేసి ఉదయాన్నే వాటిని శుభ్రంగా తోలు తీసేసి 3 రోజులు బాగా ఎండబెట్టాలండి. ఇవి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అదే విధంగా సోంపు మనము ఈ తాంబూలంలో వాడతాం కదండి, సోంపు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఒక 150 గ్రాములు పటిక బెల్లం తీసుకొని దాన్ని చూర్ణంగా చేసుకోండి. ఈ సోంపు తీసుకునే విధానం ఏంటంటే లైట్ దోరగా వేపి దాన్ని పౌడర్గా చేసుకోవాలండి. ఈ మూడిటి మిక్సర్గా చేసుకొని ఒక గాజు పాత్రలో భద్రపరచుకొని రోజు ఉదయం పూట మనం టిఫిన్ కానీ ఏదైనా ఆహారం తీసుకొని ఆఫీసులు కానీ పనులు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు అయితే 1 స్పూను ఆవు పాలతో 1 గ్లాసు పాలల్లో 1 స్పూను కలుపుకొని తాగండి. అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే 2 స్పూన్లు తాగొచ్చండి. ఈ విధంగా చేస్తుంటే మీ యొక్క కంటి సమస్యలన్నీ తగ్గుతాయండి. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు కూడా కళ్ళద్దాలు తీసేసే పరిస్థితికి తీసుకొస్తుందండి. ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. వాడిన వాళ్ళు చెప్పినటువంటిది నేను స్వీకరించానండి. ఇది కనీసం 42 రోజులు చేస్తేనే మీకు దాంట్లో రిజల్ట్ కనిపిస్తుందండి. 90 రోజులు చేసిన తర్వాత అద్దాల అవసరం కూడా లేకుండా దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. వీలైనంత వరకు ఎవరైనా ప్రయత్నం చేసి చూడండి. మీ యొక్క ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోండి. ఈ అవకాశం కల్పించినటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్. పొడుపు కథలు ఎక్సలెంట్. అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు, ఆన్సర్ బాగా ఇచ్చారు. అలాగే జోక్స్ బాగా బెయిలయ్యి, ఇంకా హోమ్ రెమెడీస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఆవు అండి. పాలు ఉపయోగించాలి సార్? తాగవచ్చు సార్? ఆవు పాలండి. ఆవు పాలు ఒకవేళ లభించకపోతే మామూలు పాలైనా వాడచ్చు. అసలు పాలే తాగటం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఈ పౌడర్ ని నోట్లో 1 స్పూన్ వేసేసుకొని గోరువెచ్చని వాటర్ తాగినా చాలండి. ఓకే సార్, ఈ ధన్యవాదాలు. 3 రకాలు వాడుకోవచ్చు. సరే సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రవీంద్రరావు గారు నెక్స్ట్ మీరు. ఒక చిన్న కథ చెప్తాను మేడం. తల్లి రుణం అనేటువంటి కథ అన్నమాట. రామారావు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ చాలా కష్టపడి ఆ అబ్బాయిని బాగా చదివించుకుంది. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చదువుకునేసి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయ్యాడనమాట. బాగా సంపాదించిన తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసేసి ఆ డాలర్స్ ఒక సంచనగా తెచ్చి, మా అమ్మ చాలా కష్టపడింది, ఇన్ని రోజుల నుంచి నన్ను ఎంత పెద్ద చేసింది, ఈ తల్లి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడతారనమాట. అమ్మ, నేదిగో ఈ డబ్బు తీసుకునేసి సంతోషంగా ఖర్చు పెట్టుకోమ్మ, ఈ విధంగా నాకు నీ యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం కల్పించు అని మంచిగా చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మ అంటదనమాట, నాయన నాకు ఈ డబ్బు పెద్దగా అవసరం లేదు, నువ్వు ఒక పని చేయి, ఈరోజు రాత్రి కేవలం నా పక్కన పడుకో చాలు. అదే అంటాను. దానిదేముందమ్మా, అట్లాగే నీ పక్కనే పడుకుంటానని చెప్తాడు. అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పక్కనే పడుకుంటారు అనమాట. సరిగ్గా ఆ అబ్బాయికి
నిద్రబట్టే సమయంలో వాళ్ళ అమ్మాయి అంటే లేచి, నానా నాకు దాహం అవుతుందిరా అంటదనమాట. అమ్మ తెచ్చిస్తానని చెప్పేసి ఆ అబ్బాయి పోయేసి వంటింట్లోకి వెళ్ళేసి ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొస్తాడు, ఇస్తాడనమాట. అప్పుడు ఆమె సగం గ్లాస్ అటు తాగేసి కావాలని జార విడుస్తుంది మంచం మీదనే. మంచం మీద దార విడిచంగానే ఆ పక్క కొద్దిగా తెరిచిపోతుంది అనమాట. సరే పక్కన పెట్టేసేసి మళ్ళా కొనుక్కుంటాడు ఆ అబ్బాయి. మళ్ళా కాసేపటికి నిద్ర పట్టే టైంకి మరలా ఏమంటే ఇంకోసారి నానా దాహం అవుతుందిరా ఈరోజు ఎందుకు నేను అంటదన్నమాట. సరే అమ్మ తెచ్చిస్తానని చెప్పేసి వంటల్లోకి వెళ్తాడు, మళ్ళా తెచ్చిస్తాడు అనమాట. మళ్ళా ఆమె కొద్దిగా తాగేసి మళ్ళా జార విడుస్తుంది గ్లాసుని. అట్లాగా 2-3 సార్లు ఆ నిద్రపట్టే సమయానికి అడగడము సరైంది. చివరిగా ఒకసారికి నానా అంటుంది. అట్లా దారి విడిచినప్పుడు అబ్బాయి కోపం వచ్చేస్తుంది అనమాట. ఏందమ్మా నువ్వు ఇన్నిసార్లు నేను తీసుకొచ్చి ఇస్తుంటే నువ్వు అంత మాత్రం తాగలేవా, నువ్వు చూడు ఎట్లా మంచం అంతా తెచ్చిపోయింది, నేను ఎట్ట పనుకోవాలా అంటారనమాట. అప్పుడు దగ్గర కూర్చోబెట్టుకునేసి, నానా నువ్వు చిన్నపిల్లవాడప్పుడు నువ్వు ఈ మంచం మీదనే నా పక్కన పడుకునేసి ఎన్నిసార్లు నువ్వు మలమూత్రాలు పోసుంటావు ఈ పక్క మీద, నువ్వు ఒకసారి పోసిన తర్వాత నువ్వు ఎక్కడ బాధపడతావో చలికి వణకుతావు అనేసి ఆ పక్క నేను ఆ దుప్పటిని మర్చేసేసి నువ్వు వెచ్చగా ఉండే పక్కనే నేను పండబెట్టేదాన్ని. అలాగా నేను రాత్రి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. నువ్వు ఒక్క రోజుకే 2 గంటలు నిద్రపోవడానికే ఇంత కోపడుతున్నావే, మరి నేను నిన్ను పెద్ద చేసేంతకు నేను ఇన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను అనేసి అడగద్దనమాట. అడగగానే ఆ అబ్బాయికి నిజంగా అప్పుడు చాలా జ్ఞానోదయం అవుద్ది. అవును కదా, మా అమ్మ చిన్నప్పుడు నన్ను ఎంత పిచ్చి ఉంటది, ఈ విధంగా నేను ఆ యొక్క పాసు పోసినప్పుడు ఆమె దుప్పటిని పక్కకు బరిచేసేసి పొడిగా ఉండే పక్కన నన్ను బండబెట్టేసి తడిగా ఉండే పక్కన ఆమె కొనుక్కునేసి చేసింది కదా అనేసి జ్ఞానోదయం వేసి ఆ అబ్బాయి ఏమంటే తల్లి కాళ్ళ మీద పడేసేసి, అమ్మ ఈ యొక్క రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అనేసి ఆ అబ్బాయి క్షమాపణ కోరుతాడు అనమాట. ఆ విధంగా తల్లి రుణం అనేది ఎప్పుడు కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తల్లి రుణాన్ని తీర్చుకోలేవు అనమాట. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే మనం వాళ్ళ యొక్క తల్లి రుణం తీర్చుకో. అంతేగాని డబ్బుతో వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చలేము అనమాట. వాళ్ళని ప్రేమాభిమానాలతో పెంచి వాళ్ళని చేసినారు కాబట్టి మనల్ని, వాళ్ళు చివరి రోజుల వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే మనం వాళ్ళు చూసుకోవాల్సింది. ఇది అంటారు ఈ యొక్క తల్లి రుణం అనేటువంటిది. ఆ అబ్బాయి ఆ విధంగా జ్ఞానోదయం అయింది. అద్భుతం సార్, చాలా చక్కని సన్నివేశము అనుకోవాలి కథ. ఆ రకంగా చాలా అద్భుతంగా చెప్పారు. నిజమే, తల్లి రుణము అనేది మనము ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేము. కాశీలో కూడా అలాగే జరిగింది. ఒక గుడి కట్టించి శివుణ్ణి ప్రతిష్ఠించి ఆ తల్లి కోసం అని నేను చేశాను, ఈ గుడి కట్టించాను, నీ రుణం తీరిపోయింది అనగానే ఆ గుడి కూడా అలా వాలిపోయిందట. దాన్ని ఒప్పుకోలేదట. అలా ఇప్పటికీ ఆ గుడి అలాగే వాలిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి తల్లి రుణము అనేది ఎవ్వరము తీర్చుకోలేము, అలా చేయను లేము. మళ్ళా తిరిగి తల్లి అయితే ఆ బిడ్డకి ఏమైనా చేస్తారేమో కానీ ఆ తల్లిగా, అంతే తప్ప అలా మనం ఎవరము తీర్చుకోలేము. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారండి. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ క్రాంతి కుమార్ గారు ఏం ప్రిపేర్ అయ్యారు? నమస్తే మేడం, మాస్టర్ సంతోష్కి నమస్కారము. ఈరోజు ఒక చిన్న రెసిపీ చెప్తాను మేడం, ఒక ఆరోగ్యకరమైన రెసిపీ. ఇది మనకి ఉసిరికాయలు ఉంటాయి కదా మేడం, కొండ ఉసిరికాయలు, దాంతో జామ్ తయారు చేసుకోవడము. ఈ జామ్ మనకి సర్వరోగ నివారణ అని చెప్పుకోవచ్చండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి దాని గురించి తెలుసుకున్నాము. సో మనము కొన్ని ఉసిరికాయలు పెద్దగా ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని సపోజ్ ఒక 1/2 kg తెచ్చుకున్నాం అనుకోండి. ఆ ఉసిరికాయల్ని మనము ఆవిరి మీద ఉడకపెట్టాలండి. ఆవిరి మీద ఉడకపెట్టి, అంటే నీళ్లు పోయకుండా జస్ట్ ఆవిరి మీద ఉడకపెట్టాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడకపెట్టినాక అవి బాగా మెత్తపడతాయి. జస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు చాలు, అది గింజ వచ్చేసి ముక్కలు వస్తాయండి. ఆ ముక్కల్ని బాగా తడపకుండా అలాగే కొంచెం బాగా కొంచెము పొడి పొడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో పట్టుకొని మిక్సీ వేసేటప్పుడే కొంచెము ఒక ఇంచి వరకు, 1-2 ఇంచుల వరకు ఇది ఉంటుంది కదండి, అల్లము, జింజర్ వేసుకోవాలండి. జింజర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము 1/2 కిలో కాయలు తీసుకున్నప్పుడు 1/2 కిలో సభవాళ్ళలో తాటి బెల్లం కూడా తీసుకోవాలండి. తాటి బెల్లం కూడా తీసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని పాన్ మీద పెట్టి, పాన్ మీద కొంచెము నెయ్యి వేసామంటే అంటకుండా ఉంటుంది.
దాంట్లో ఈ మిశ్రమాన్ని వేయాలండి. ఈ పేస్ట్ ని ప్లస్ ఈ యొక్క బెల్లం ఉంది కదండి, తాటి బెల్లాన్ని వేసి బాగా ఇంకా నీళ్లు పోయకుండా అంతవరకు బాగా కలపాలండి. అది బాగా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఉసిరికాయలోనే ఆటోమేటిక్ గా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ బయటకు వచ్చి ఈ బెల్లంతో కలిసిపోతుందండి. కలిసిపోయి బాగా గుజ్జుగా అవుతుంది, బాగా మంచిగా గుజ్జు అవుతుందండి. ఒక 30 మినిట్స్ వరకు అడుగంటకుండా, ఒకవేళ అడుగంటేటట్టుంటే కొంచెం మళ్ళా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆ యొక్క పాకం ఉంటుంది కదా, బాగా మెత్తగా దగ్గరికి వచ్చేస్తుంది, మొత్తం ఉండలాగా అయిపోతుందండి. ఆ ఉండలాగా అయ్యేటప్పుడు దాంట్లో మనం కావాలంటే కొంచెం పెప్పర్, మిరియాల పొడి, మన దగ్గర ఉంటే ఇది పింక్ సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు, అంటే రుచి కోసం అండి. పింక్ సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు. తర్వాత దించేసేటప్పుడు ఇంకా ఒక నిమ్మ చెక్క అండి, ఒక నిమ్మ బద్ద పిండుకున్నామంటే ఫుల్గా చాలా బాగుంటుంది. అది దించేసి దాన్ని ఒక ప్లేట్ లో మళ్ళీ ఏమంటే నీట్ గా ఈ తేనె పూసి ప్లేట్ మీద దీన్ని బాగా పరిచేసేయమంటే కొద్దిసేపు ఆరబెట్టి దాన్ని ముక్కలుగా కోసుకోవచ్చు అండి. చిన్న చిన్న బిళ్ళల మాదిరిగా వస్తాయి, కేక్ బిళ్ళల మాదిరిగా వస్తాయండి. ఇది మనకి దీంట్లో వాటర్ వేయలేదు కాబట్టి ఒక 1 year వరకు అట్లాగే ఉంటుంది. అట్లీస్ట్ 3 months మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కానీ నీట్ గా ఉంటుంది. ఇది రోజు ఉదయం పూట పరగడుపున కానీ లేదా అల్పాహారం టిఫిన్ చేసే ముందు కానీ తీసుకున్నామంటే చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. 1 స్పూన్ మాత్రమే తీసుకోవాలండి. 1 స్పూన్ తీసుకున్నామంటే మంచిగా ఉంటుంది. దీనివల్ల మనకి ఎలాంటి జబ్బులున్నా కానీ పూర్తిగా తగ్గిపోతాయండి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఉసిరికాయలలో. అలాగే రక్తహీనత లోపం బాధపడే వాళ్ళు, చర్మం బాగా షైన్ అవుతుంది. ఇంకా చాలా దీన్ని సర్వరోగ నివారణ చెప్పొచ్చు అండి. జస్ట్ ఇది చెప్దామనుకున్నాను మేడం ఈరోజు. చాలా మంచి రెసిపీ సార్. పైగా ఇప్పుడు దొరుకుతాయి కూడా సీజను. ఇది సీజన్ అండి. అది కాక ఈ సీజన్ లో మనం తీసి పెట్టుకొని మనము చాలా మంది ఉసిరికాయలతో మనం ఊరగాయ పెట్టుకుంటా ఉంటాము. ఇలా ఒకసారి వెరైటీగా దీన్ని కూడా ట్రై చేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో. థ్యాంక్ యూ సార్, చాలా మంచి రెసిపీ షేర్ చేశారు. సీజన్ కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా అద్భుతమైన విషయము. ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది ఉసిరికాయ. అందరూ కూడా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఇప్పుడు ఉసిరికాయల్ని ఉడకబెట్టడం ఆవిరి మీద అంటే వేరే గిన్నెలో నీళ్లు పోసి డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనా సార్? అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇడ్లీ గిన్నె ఉంటుంది మేడం. ఇడ్లీ గిన్నప్పుడు ఇడ్లీ కింద నీళ్లు పోస్తాము, పైన పాత్రలు పెడతాం కదా మేడం. ఆ తడవకుండా, కాయ తడవకుండా మేడం. కాయ తడిసిందంటే ఏమవుతుంది, పాడైపోతుంది, మన యొక్క జామ్ అనేది పాడైపోతుంది. అలా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి దాని మీద చక్కగా ప్లేట్ వేసి మునక్కుండా దానిపైన ఈ ఉసిరికాయలన్నీ పరిచి పెట్టుకున్నాం అనుకోండి, అవి ఆవిరి మీద ఉడికిపోతాయి మేడం. 15 minutes పెట్టినామంటే బాగా ఉడికిపోతాయి. కొంచెం బయటకు తీసినాక మనం ఏం చేయబడలేదు, ఇట్లా ప్రెస్ చేసినామంటే వేలితో కొంచెం వేడి తగ్గినాక దబ్బలుగా ఉడిచేస్తుంది. మధ్యలో గిన్నె తీసి గిన్నె పక్కన వేసేయండి. దాన్ని మళ్ళా మిక్సీలో పట్టేసామంటే బాగా పొడిగా వస్తుంది మేడం, బాగా పొడిగా వస్తుంది. దాంట్లో కొంచెము మనకి కావాలనుకుంటే ఇది అల్లం వేసుకోవచ్చు. కొంచెం ఒక 2-3 ఇంచులు అల్లం వేసుకోవచ్చు. అంటే నేను చెప్పింది 1/2 కిలోకి అండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎంత కావాలంత వేసుకోండి. కొంచెం దాంట్లో కూడా ఈ మిరియాల పొడి, అది ఉడికేటప్పుడు పాకం బాగా ఉడికేటప్పుడు దాంట్లో మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ అవి వేసుకోవచ్చు అండి. సార్, 1/2 kg మన ఉసిరికాయలు గింజలు తీస్తే తగ్గుతాయి కదా, మరి 1/2 kg బెల్లం వేసుకోవాలా తగ్గించేయాలా? అది డౌట్ సార్. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత మేడం. ఇప్పుడు ఉసిరికాయలు 1/2 కిలో తీసుకుంటే 1/2 కిలో బెల్లం వేసుకుంటే బాగుంటుంది. అది కూడా తాటి బెల్లం వేసుకోండి. విత్తనాలు తీస్తాం కదా సార్, విత్తనాలు కూడా పోతాయి కదా, తగ్గుతుంది కదా క్వాంటిటీ? పర్లేదు మేడం. ఎందుకంటే ఏదంటే ఉసిరికాయ మనకు బాగా అది ఒక సోర్గా ఉంటుంది కదా మేడం. అది ఏమంత స్వీట్ గా ఉండదు కదా మేడం. అది పోవాలంటే మనం ఖచ్చితంగా బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. అంటే మనం విత్తనాలు తీసినప్పుడు క్వాంటిటీ తగ్గిపోతుందని, కానీ అది కొంచెం వగరగా ఉంటుంది కదా ఉసిరికాయ. దాన్ని మనము ఆ టేస్ట్ మారాలి అంటే కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ చక్కెర అంత ప్రిఫర్ కాదు మేడం. అందుకోసం నేను బెల్లం వేసుకోమంటున్నాను. అవునండి, బెల్లం మంచిది. ఇంకా తాటి బెల్లం అనేది ఇంకా తాటి బెల్లం చాలా మంచిదండి. దాంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. ఐరన్ చాలా బాగుంటుంది తాటి బెల్లంలో. ఇది సర్వరోగ నివారణ చెప్పొచ్చు మేడం. ఇది సర్వరోగ నివారణ. రోజు జస్ట్ 1 స్పూన్ పరగడుపుని తీసుకోండి, లేదంటే టిఫిన్ చేసేటప్పుడు తీసుకుంటే చాలు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తక్కువ తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. అలాగే సార్, ఈ ఉసిరిది పిచ్చన ఆమ్లా అని ఇంతకుముందు ప్యాకెట్లలో దొరికేది కదా సార్? అవును మేడం, అవును. ఐడియా ఉందా సార్ ఎలా చేస్తారు? ఉంది మేడం. చెప్పండి సార్. అది రెసిపీ చెప్పమంటారు దాన్ని? రెసిపీ చెప్పమంటున్నాను సార్. అంత గుర్తులేదండి. నేను మళ్ళీ కావాలి నెక్స్ట్ వీక్ చెప్తాను. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. ఇదైతే నేను చేశాను మేడం. నేను ఇంట్లో 2-3 times చేశాను ఈ మధ్య కాలంలోనే. మా వాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. అందరూ బాగా తింటామండి. సూపర్ సార్. అందుకే డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ వల్ల.
మా మా అబ్బాయి కూడా మాకు తీసుకొచ్చాడు మేడం. మా నాన్న కూడా తీసుకెళ్ళి ఇచ్చాడు మేడం. మన సెలవుల్లో ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు వాడుతున్నాను నేను. ఓకే ఓకే. అందుకే ఎలా చేయాలి ప్రాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా వచ్చేస్తోంది ఆన్సర్. చేయడం వల్లే ఆ ఎక్స్పీరియన్స్ వల్లే చెప్పగలుగుతాం. ఊరికే విషయం తెలిస్తే అలా చెప్పలేం కదా. థ్యాంక్ యూ సార్. వీటి వల్ల శరీరంలో రుగ్మతలు కూడా చాలా వరకు తగ్గుతాయి సార్. తెలియకుండా చాలా రకాల రుగ్మతలు తగ్గుతాయి. పలానా ఏం చెప్పలేను కానీ అవును మేడం. అవును. బెల్లము ఉసిరికాయ అనేది చాలా మంచిది హెల్త్ కి. ఉసిరికాయ కూడా మనకి చట్నీ నిల్వ ఉండదు. ఎంత మంచిగా పెట్టగానే ఒక నెల 3 నెలలు మహా అయితే అంతే తప్పించి సంవత్సరం పొడుగు తినటానికి ఉండదు. ఇలా చేసి పెట్టుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. రెగ్యులర్ గా వాడొచ్చు. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది పాడవదు మేడం. ఇది మనం దీంట్లో వాటర్ పోయాం కాబట్టి అది ఆ, పాడవకుండానే ఉంటుంది. బయట పెట్టినా కానీ అట్లీస్ట్ 3 months వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ, మనం కొంచెం కొంచెం చేసుకొని మళ్ళీ ఆ, చేసుకుంటే సరిపోతుంది. అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఫ్రిడ్జ్ లో పెట్టి రోజు కొంచెం కావాలంటే ఒక వారానికి సరిపడా బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. అవునండి. థ్యాంక్ యూ సార్. మేడం ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉండాలంటే నిమ్మకాయ పిండాలి మేడం, ఒక 4-5. కలర్ చేంజ్ అవ్వదు, 1 year అయినా అట్లానే ఉంటది నా ఎక్స్పీరియన్స్. అవునా అవును సార్ సార్. ఏమో మరి అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని నిమ్మకాయ పిండడం వల్ల ఆ టేస్ట్ మారదండి, కలర్ కూడా చేంజ్ రాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఒక టిప్ దొరికింది. ఆలోచన విధానం ఎలా ఉండాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా మేడం? ఆలోచన విధానము సిచ్యువేషన్ బట్టి ఎలా ఉండాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఒక ఊర్లో 2 కపుల్స్ ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు, అనిలు సునీల్ అనే అతను. వాళ్ళ ఫాదర్ ఎవ్రీడే తాగొచ్చి వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటారు. కొద్ది రోజులకు ఆయన చనిపోతారు. అనిల్ అనే అతను కలెక్టర్ అవుతాడు, సునీల్ అనే అతను తాగుబోతవుతాడు. అలా పేపర్ లో అనిల్ పెద్ద ఫోటో పడుతుంది. పేపర్ వాళ్ళంతా వచ్చి అనిల్ గారు మీరు ఐఏఎస్ అయ్యారు కదా, దానికి కారణం ఏంటి అని అడుగుతారు. వెంటనే అనిల్ వచ్చి ఫస్ట్ మా అన్నయ్యని అడగండి, వాడు నాకంటే పెద్దోడు కాబట్టి సునీల్ని అడగండి అంటారు. సునీల్ దగ్గరికి వెళ్తారు. సునీలు నువ్వు ఇలా తాగుబోతాడని కారణం ఏంటి అని. అతను ఏం చెప్తారు, దీనికంతా కారణం మా నాన్నే ఎవ్రీడే తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడు. నాకు కూడా జీవితం మీద విరక్తి పుట్టింది, నేను కూడా తాగుబోతయ్యాను అని. మళ్ళా ఆ పేపర్ వాళ్ళు అనిల్ దగ్గరికి వెళ్తారు. అనిల్ మీరెందుకు కలెక్టర్ అయ్యారు, మీ అన్న ఎందుకు అవ్వలేకపోయాడు అని. దీనికి కారణం మా నాన్నే ప్రతిరోజు తాగొచ్చి మా అమ్మని కొడుతూ ఉండేవాడు. మా అమ్మ ఏడుస్తూ ఉండేది. మా అమ్మ ఏడ్చేటప్పుడు నేను ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో నేర్చుకున్నాను, కాబట్టే నేను కలెక్టర్ అయ్యాను అని పేపర్ వాళ్ళు చెప్తారు. దీని యొక్క మోరల్ ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ చూసే విధానం ఒకటిగా సిచ్యువేషన్ అయితే ఒకటే, కానీ మనం చూసే విధానంలో వేరుంటుంది. ఇద్దరు ఒక అమ్మ పిల్లలైనా ఒక తండ్రి పిల్లలైనా కూడా వాళ్ళ యొక్క ఎంచుకున్న విధానం వేరు. దాని మోరల్ అది మేడం. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. కొందరికి మంచి విషయం అవుతుంది ఒక విషయం కొంతమందికి చెడు అవుతుంది. అవును అది మేడం. ఆలోచించే విధానము, చూసే విధానము. అవును మేడం. వే ఆఫ్ థింకింగ్ మేడం. మనం ఎక్కడైతే పాజిటివ్ గా థింక్ చేస్తామో, ఎక్కడ మనం కష్టపడాలో అక్కడ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అవును. అట్లా మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఏదైనా పాట కానీ, పద్యం కానీ, శ్లోకం కానీ, పొడుపు కథలు కానీ, ఇంకా ఏదైనా వేరే ఏదైనా చెప్పాలనుకున్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఓకే, లేకపోతే మనం కొంచెం సేపు ధ్యానం చేసుకొని క్లాస్ క్లోజ్ చేద్దామండి.